హాయ్ అండి. ఈరోజు నవరాత్రులలో 4వ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం. నేను ఇవాళ ప్రసాదంగా దద్దోజనం చేస్తున్నాను. దద్దోజనం టెంపుల్ స్టైల్లో చేయాలి అంటే 1 కప్పు రైస్కి 3 కప్పులు వాటర్ పోసి బాగా మెత్తగా 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోండి. నేను ఆల్రెడీ రైస్ని ఉడకపెట్టి ఉంచాను. అందులోని దాన్ని వేడిగా ఉన్నప్పుడే బాగా మెదాయించి అందులోని 2 కప్పుల పాలు 1 కప్పు పెరుగు వేసి బాగా కలపండి. మీరు రైస్ని ఎంతలా మెదాయిస్తే మీకు దద్దోజనం అనేది అంత బాగా టేస్టీగా వస్తుందన్నమాట. అలా వచ్చిన దాంట్లో మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి. మీకు తగినంత ఉప్పు మాత్రమే వేసుకోండి. అండ్ పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు తీసుకోండి. తర్వాత మీరు పోపు పెట్టడం కోసం అని చెప్పి ఒక మూకుట్లో నూనె తీసుకొని అందులో కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇది మీకు దోరగా కొంచెం వేగిన తర్వాత 2 మెంతి గింజలు వేసుకోండి. ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే తురిమిన అల్లాన్ని అండ్ పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ కూడా దోరగా ఫ్రై చేసుకోండి. మనం ఆల్రెడీ ముందు బాగా మెదాయించి ఉంచిన మిశ్రమంలో ఈ పోపు వేసేసి మీరు బాగా కలిపితే టెంపుల్ స్టైల్ దద్దోజనం రెడీ అయిపోతుందండి. ఇంతే, సింపుల్.